ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జారాస్ వ్లాగ్స్. సంక్రాంతి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకే అందరూ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను కూడా అలాగే మా హోమ్ టౌన్కి అయితే వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ మాదైతే మా అమ్మగారిది నర్సాపురం. నేనైతే నర్సాపురం 2 days బ్యాక్ అయితే వెళ్ళాను. అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మా ఊర్లో ఏంటి అంటే సంక్రాంతి తీర్థం చాలా బాగా జరుగుతుంది అనమాట. నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి తీర్థానికి అయితే నేనైతే కన్ఫామ్గా అటెండ్ అవుతాను. సో అలాగే ఈ ఇయర్ కూడా నేను సంక్రాంతికి హాలిడేస్కి అయితే వెళ్ళాను. మా అమ్మగారి ఊరు అయితే వెళ్ళి అక్కడ ఒక 2 days అయితే ఉండి ఎంజాయ్ చేసి సంక్రాంతి తీర్థం కూడా చూసి అక్కడ కావాల్సినవన్నీ కొనుక్కొని అయితే నేనే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి భీమవరం పక్కన చిన్న విలేజ్ అనమాట, గొల్లలకోడేరు అని. యాక్చువల్లీ మేమైతే ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కే వస్తాము. ఎప్పుడు కూడా సంక్రాంతి హాలిడేస్కి నర్సాపురమే వెళ్తాం. బట్ ఈసారి అనుకోకుండా ఇటైతే రావాల్సి వచ్చింది. సో ఇక్కడ నేనైతే ఒక 2 days ఉంటాను అనమాట. ఈ 2 days కూడా మేము ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ నేను ఎలా ఎంజాయ్ చేస్తాను ఏంటి అన్నది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ప్రెజెంట్ ఇక్కడ ఇది యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మా పెద్దమ్మ గారు రీసెంట్గా చనిపోయారు. సో ఇంకా మా బ్రదరు అలాగే మా అక్క అనమాట, అంటే మా పెద్దమ్మ గారు అమ్మాయి ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటారనమాట. ఇప్పుడైతే ఇక్కడ నేను ఉన్నదైతే ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, మా పెద్దమ్మ గారు అమ్మాయిది అనమాట. సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఒక 2 హౌస్ పక్కనే అనమాట మా అన్నయ్య వాళ్ళది. సో ఇంకా మిగతా మా అక్క, మా ఓన్ సిస్టరు, తను, వాళ్ళ పిల్లలు, మా ఫాదరు అందరూ కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేనైతే ఇక్కడ ఉన్నాననమాట. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను. అక్కడైతే బిర్యానీ అయితే వండుతున్నారు. సో నేను మీకు అందరికీ కూడా బిర్యానీని ఎలా చేస్తున్నారు ఏంటి అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఆల్రెడీ అక్కడైతే అందరూ స్టార్ట్ చేసేసారు. నేనే కొంచెం లేట్ అయ్యాను. సో నేను ఇప్పుడు అయితే అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బిర్యానీ ఎలా చేస్తున్నారు ఏంటి, అక్కడ మేము ఎలా చేస్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అన్నదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సరే అయితే ఫస్ట్ మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ ఇదంతా కూడా మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఇంట్లో ఎవరు లేరు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా మెట్లు అయితే దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొంచెం దూరంలోనే వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా పక్కన ఇల్లు అనమాట. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే పక్కనే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ అక్కడైతే మొత్తం అందరూ కూడా బిర్యానీ ప్రిపరేషన్లో ఉన్నారు. నేనేం చెయ్యను కాబట్టి ఇక్కడికి వస్తే నాకు ఫుల్ రెస్ట్. నేను ఈ పని చెయ్యను. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి మొత్తం మొక్కలే ఉంటాయండి ఈ సైడ్ అంతా కూడా. అండ్ ఈ 2 ఇల్లులు కూడా ఈ ఇల్లు అయితే మాత్రం మా అక్క వాళ్ళది, ఇది వాళ్ళ పక్క వాళ్ళది అనమాట. అది రెంట్స్కి ఇచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే మొత్తం మొక్కలే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇవి చాలా తక్కువ. ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే మాత్రం మొత్తం పెద్ద పెద్ద రావి చెట్లు అయితే ఉండేవన్నమాట. ముళ్ళు చెట్లు అంటారు కదా, అలా మొత్తం అంతా కూడా అలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ కూడా కొంచెం బాగా చేసి ఇవన్నీ కూడా ఇలా కొంచెం ఉన్నారనమాట. సో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడైతే పెద్ద ఏదో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట. కింద అందరూ కూర్చొని, ఇదంతా మా బ్యాచ్ అనమాట. మా బ్యాచ్ అంతా అయితే ఇక్కడ కూర్చొని ఏదో చేస్తున్నారు. ఏమో వస్తున్నవాడు మా బుడ్డోడు. సో ఇక్కడ నుంచి అయితే ఇలా వచ్చేస్తే వీడు మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. ఇక్కడ అయితే మొత్తం ఫస్ట్ కట్టా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ వంట చేసేది మా అక్క అనమాట, మా చిన్నక్క. ప్రజెంట్ అయితే కట్టాకి ఆన్ చేసి ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేశారు. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. మా అక్క కట్ట చాలా బాగా చేస్తుంది. మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా వంట అయితే మా అక్కకే అనమాట, మా చిన్నక్కకే. తర్వాత ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేస్తున్నారు. ప్రజెంట్ కట్టాలి, అదైతే సరిపోవట్లేదు అని చెప్పి మేము దీంట్లోకి అయితే మార్చేసాము. ఇక్కడ యాక్చువల్లీ మొత్తం అంతా కూడా ఒక 20 members పైనే ఉన్నారు.
సో అది కొంచెం చిన్నగా అయిపోతుంది, ఫ్రీగా అయితే అవ్వట్లేదని చెప్పి మేమైతే దీంట్లోకి మార్చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీని ప్రిపరేషన్ అంతా కూడా ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా మా సిస్టర్ అయితే చెప్తుంది. మొదలు పెట్టక్క. హాయ్ గైస్, ఇది కట్టాకి ప్రిపేర్ చేస్తున్నాము. దీన్ని ఏంటంటే మొత్తం ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఇలాగ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో మనం మటన్ దుమ్ములు అనేవి ఉంటాయి, అవి వేసుకుంటే మటన్ అనేది ఆ టేస్ట్ అనేది కట్టాకి ఇంకా బాగా వస్తుంది. మన ముస్లిం పెళ్ళిలో ఎక్కడైనా సరే కట్టా అనేది చాలా బాగుంటుంది. ప్రత్యేకించి మేము కాసే ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఒక 20 మెంబర్స్ పైన చేస్తున్నాం ఇది. సో ఒక 2 స్పూన్స్ అలా పెద్ద స్పూన్స్ వేసుకొని ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బాగా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో మగ్గేలా వేసుకోవాలి. మనకి ఇందులో ఉంటే ములక్కాడ అలా కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, మనకి ఇక్కడ అవైలబుల్లో లేదు. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. పసుపు పచ్చివాసన పోయేంత వరకు. మనం ఆల్రెడీ పెద్ద స్టవ్ మీద పెట్టాం కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇది కట్ట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మళ్ళీ మనం టేస్ట్ చూసి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకోండి, కారం పెద్ద అవసరం ఉండదు, సరిపోతుంది టేస్ట్కి. పచ్చిమిర్చి వేసారా దీంట్లో? వేసామండి ఆల్రెడీ. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆనపకాయ, వంకాయ, క్యారెట్ ఉంటే ములక్కాడ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ముందు ఫ్రై చేసాం కదా. ఇప్పుడు చూసారు కదా, ఇలా కారం వేసుకున్న తర్వాత మాడిపోకుండా మనం కొద్దిగా మంచి చిన్నలు పెట్టుకుందాం. ఇది చూపించుకోపు. ఇది చూడండి, మనం పచ్చిశనగపప్పుని ఇలాగా కుక్కర్లో 4 విజిల్స్ వేయించేసి మనం ఇలాగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో ఈ పప్పు వేసేద్దాం. ఈ పప్పు వేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసి ఇది 1 నిమిషం మరగబెట్టుకుందాం. ఇది ఓన్లీ పచ్చిశనగపప్పేనండి, కందిపప్పు వేయకూడదు కట్టాకి ఎప్పుడు కూడా. చూసారా, ఇప్పుడు ఇందులో మనం ఈ మిగిలిన మిక్సీ గిన్నెలో వాటర్ వేసి ఇందులో వేసుకుందాం. ఈ వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఈ పప్పులోని. అంతే, ఇది ఇలాగ ఆనియన్స్ ఇప్పుడు ఈ పప్పులో ఇలా ఒక 2 మినిట్స్ మనకి మగ్గేసరికి కొంచెం మెత్తబడతాయి. ఇంకా కొంచెం ఒక 80% ఇందాక వేగిపోయినాయి కదండి, ఒక 20% ఇప్పుడు ఇందులో మనకి బాయిల్ అయిపోతుంది. ఈ కట్ట ఇప్పుడు ఇందులోని మనకి ఎంత కట్ట కావాలని చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకొని మరీ ఇంత చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిగిలిన వాటర్ వేసేసుకుందాం. చూసారా, మనకి ఇదిగోండి ఇలా ఉంటే ఇది తెలిసిపోతుంది కదా మీకు, చిక్కదనం అనేది సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుపు నానబెట్టుకొని చింతపండు పులుపు వేసుకుందాం. ఇది 1 నిమిషం మరిగిన తర్వాత దీన్ని ఇలా పెద్ద మంట మీద వదిలేయండి. నేను ఈ కట్టకి సరిపడా ఒక 100 గ్రాములు ఉంటుంది ఇది చింతపండు. ఇలాగా అది కట్ట మరిగే లోపు ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టి ఉంచుకుంటే మనం తర్వాత దీన్ని పులుసు వేసుకుందాం. ఒకసారి వాష్ చేసి తర్వాత వాష్ చేసుకోండి మీరు శుభ్రంగా. చూడండి, ఇలా మరుగుతుంది కదా, ఇలా మరగాలి. ఇలా మరుగుతూ ఉంటే స్మెల్ చూస్తుంది మనకి. చూసారు కదండి, ఇప్పుడు ఇది కట్ట ఇలా మరుగుతున్నప్పుడు మనం చింతపండు అనేది ఇలా తీసుకొని మనం పులుసు వేసుకుందాం. సో అప్పుడు మనకి మిగతా పులుసు ముక్కలన్నీ కూడా మనకు ఆ పులుసులో మగ్గిపోతూ ఉంటాయి. చూపిస్తా కదా ఒకసారి. ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకున్నది మా అక్క అయితే దీంట్లో కదండి. ఇది మనకు మరిగిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ ఆనపకాయ ముక్కను ఒకటి తీసుకొని
నో గాయ్, స్పూన్ అయితే దాంట్లో పడిపోయింది అనమాట. యాక్చువల్లీ స్పూన్ తో అది తీసి చూద్దాం అనుకుంటే స్పూన్ దాంట్లో పడిపోయింది. వదినా స్పూన్ వదినా స్మూత్ గా దిగిపోయింది అంటే మనకి చూసారా ఉడికిపోయినట్టే. సో మనకి కట్ట కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ టైంలో మనం టేస్ట్ చూసుకోవడం కోసం సాల్ట్, మనకి ఈ కారం ఇవన్నీ సరిపోయినాయి లేదో ఒక్కసారి మనం టేస్ట్ చూసుకుందాం. పర్ఫెక్ట్, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఈ టైంలో కనుక సాల్ట్ ఏదైనా సరిపోలేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? మనకి ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తే, ఇది కొంచెం శనగపప్పు కాబట్టి మనకి ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత సో సరిపోతుంది. మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేస్తాము. సో ఇప్పుడైతే కట్ట ప్రిపరేషన్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. చికెన్ కర్రీ అయితే వండుతున్నాం మేము. మా సిస్టర్కి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట, ఫాతిమా ఫ్లేవర్స్ అని. తనైతే వంటలు చాలా బాగా చేస్తుంది. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మొత్తం వంట అంతా అయితే ఎంత మందికైనా తనే చేస్తుంది. తన యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి మీరు కూడా చూడండి. చూసి ఎలా తన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఎలా చేస్తుంది ఏంటి అన్నది మనం అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఫస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను కొంచెం లేట్గా వచ్చాను ఇక్కడ తను స్టార్ట్ చేసేసరికి. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మా సిస్టర్ని అడిగే తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టేస్ట్ అన్నది ఉంటుంది, ఒక్కొక్కలా వండుతారు అనమాట. సో తన స్టైల్లో తను ఎలా వండుతుంది అన్నది మనం తెలుసుకుందాం. అక్క చెప్పు, చికెన్ కర్రీ స్పెషల్ నీ స్టైల్లో నువ్వు ఎలా చేస్తావు ఏంటి అన్నది అయితే చెప్పు. చికెన్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్గా మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. మనం చికెన్ ఆల్రెడీ కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ కలర్లోని. ఇవి కొద్దిగా తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసాను నేను. అవి పింక్ కలర్లో తొందరగా మగ్గిపోతాయి, మాడిపోకుండా మనకి. సో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను. స్టార్ట్. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇలాగా ముందు ఆనియన్స్తో పాటే వేయిస్తాను. అప్పుడే నాకు ఎంతో చికెన్ కర్రీ నిశ్వాసం లేకుండా బాగుంటుంది అని నాకు ఒక ఇది. కొంతమంది చికెన్ వేసిన తర్వాత వేస్తారు, చికెన్ మగ్గిన తర్వాత. నేనైతే ఇలాగే వేస్తాను, నాకు ఇలాగే నచ్చుతుంది. ప్లస్ నేను చేసిన వంట కూడా వీళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. నాకు అలా తింటూ ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత కష్టపడైనా సరే వంట అంతా నేనే చేస్తాను. నాకు వీళ్ళన్నీ పైన ప్రిపరేషన్స్ అన్నీ చేసి ఇచ్చేస్తారు. నేను ఈ వంట అంతా చేసి వీళ్ళందరూ తిని బాగుంది అంటే నాకు అదే చాలు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కొంచెం ఇలాగా మాడిపోకుండా మనం దగ్గర తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను పెద్ద స్టవ్ మీద చేస్తున్నాను వంట అంతా కూడా ఫాస్ట్గా అయిపోవడం కోసం. పిల్లలు అది ఉన్నారు, వాళ్ళు కొంచెం ఆకలితో అది ఉంటారు. పేస్ట్ ఇలా ఎర్రగా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసే ముందే మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ పసుపు కొంచెం వేయడం వల్ల చికెన్ మనకి మగ్గేటప్పుడు ఏమవుతుందంటే నీచు వాసన రాకుండా మనకి చికెన్ అనేది కర్రీ అయిన తర్వాత కూడా చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఆ టైప్లో ఉంటుంది మనకి. చూసారు కదా, ఇలా వేగాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి మనకి ఇలాగా ఆనియన్స్ అనేది ఇలాగ అవుతూ ఉంటాయి. ఈ టైంలో మనం మంట తగ్గించుకొని చికెన్ వేసేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకుందాం. చూసారు కదా, చికెన్ వేసిన తర్వాత ఆల్రెడీ ఇందులోంచి మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం దీన్ని మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా పెట్టుకొని చికెన్లోంచి నీరంతా ఇంకిపోయేంత వరకు మనం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. సరే కదండి, ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. మనమైతే మధ్య మధ్యలో ఒకసారి తీసుకొని ఇలా పైనుంచి కింద నుంచి పైకి ఇలా వేసుకుంటూ ఉంటే
ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట మొత్తం చికెన్ అంతా కూడా. మా అన్నయ్య మా చుట్టూ తిరిగేస్తున్నాడు వంట అయిందా అని. మాకేమో పిల్లలతో ఇక్కడ పని అవ్వట్లేదు, వాడికేమో ఆకలేస్తుందంట పాపం. ఇది మళ్ళీ మనం మూత పెట్టేసి ఇంకొక 5-10 మినిట్స్ ఇలా వదిలేస్తే ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు చికెన్ ఇదిగో ఇలా వాటర్ వచ్చిన టైం అంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ అంతా ఒక 60% వరకు మగ్గిపోతుంది ఇక్కడే. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను. నేను ఆల్రెడీ ఆనియన్స్ వేగినప్పుడు సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ మనం కొద్దిగా వేస్తున్నాను. మనం చూసి తర్వాత సరిపోకపోతే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారండి, ఇది ఇలా చికెన్ చూసారా ఆయిల్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ కారం అన్నీ వేసేసాము. ఇప్పుడు ఇందులో చికెన్ ఆల్రెడీ మనం 60% ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది తక్కువ వేసుకోండి. ఎప్పుడైనా కూడా చికెన్ కర్రీ ఎక్కువ మగ్గాలి, వాటర్ తక్కువ వేసుకోవాలి, అప్పుడనేది చికెన్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకోండి ఈ గ్లాస్ దీంతో వాటర్ వేస్తున్నాను. చూడండి వాటర్ ఎంత ఉందో. దీన్ని ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ఇలా మనం మగ్గిపోయిన తర్వాత ఈ చికెన్ ఈ వాటర్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా అనేది దీంట్లో కొంచెం వేసుకున్నాం. ఎలా అంటే అది చూడండి, యాలక్కాయలు, మొగ్గలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇందులో వేసాం కాబట్టి అందులో 1 స్పూన్ వేసుకోండి. అవన్నీ వేసి మనం ఉడికిన తర్వాత కొద్దిగా ఇప్పుడు ఇది ఒక 10% ఉడికిన తర్వాత అప్పుడు మసాలా పేస్ట్ అనేది వేద్దాం. ఈ లోపు అది మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా నా స్టైల్లో చికెన్ కర్రీ ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఇంట్లో ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి. మీరు వండే చికెన్ కర్రీ ఇది కొంచెం చాలా టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. మా ఇంట్లో ఇలా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇది ఇప్పుడు తిని మా అన్నయ్య నాకు రివ్యూ ఇవ్వాలి. వాడే మెయిన్, వాడే అన్నింటికి వంకలు పెడుతూ ఉంటాడు నాకు, అలాగా ఇలాగా అని. వీళ్ళెవరిని వంట చేయనివ్వడం, మా చెల్లిని, మా అక్కని, మా వదిన్ని వీళ్ళెవరిని చేయనివ్వడం, నన్నే కూర్చోబెడతాడు ఈ వంట దగ్గర ఈ టేస్ట్ కోసం. సో వాడు తిన్నప్పుడు కూడా నేను రివ్యూ తీసుకుంటాను. మీకు వాడి ఫేస్ అయితే చూపిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ వాడి రివ్యూ అయితే చూద్దరు. కానీ మీరు ఇది ఇలా ఇప్పుడు మనం వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మనం మూత పెట్టుకుందాం. ఇలా కొత్తిమీర కొంచెం ఉడికిన తర్వాత ఇందులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇదైతే మనం చికెన్లోకి వేసే స్పెషల్ మసాలా. దీనివల్ల చికెన్ కర్రీ అండ్ టేస్ట్ అనేది మనకి డబుల్ అవుతుంది. దీంట్లో మనం ఏమేమి వేస్తామంటే గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, మొగ్గలు, దాల్చిన చెక్క, అంతేనండి. అది వేసి సింపుల్గా మనం ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది అనేది చికెన్ కర్రీ ఇలాగ మనకి చికెన్ కర్రీ చూడండి ఆల్రెడీ నేను వేసిన వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం ఇంకోండి చూస్తున్నారా గ్రేవీ అనేది ఇలా ఉన్నప్పుడు మనం ఈ మసాలా అనేది పేస్ట్ వేసుకోవాలి. ఈ డబల్ మసాలా వల్లే మనకు చికెన్ కర్రీ అనేది డబల్ టేస్ట్. నా సీక్రెట్ అయితే ఇదే. చూసారు కదా, ఈ మసాలా వేసుకొని మళ్ళీ మసాలాలు ఎంతంత వేస్తున్నారో అమ్మో అనకండి. ఎప్పుడో ఒకసారి తింటాం బిర్యానీలు, చికెన్ కర్రీలు డైలీ తినాం కదా. డైలీ తినేవాళ్ళైతే ఇవన్నీ క్వాంటిటీ కొంచెం తగ్గించేసుకోండి. మాకు ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు కదా, చెప్తున్నాం కదా, మేము ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను సరిపోయేలా చేయాలంటే ఈ మాత్రం క్వాంటిటీ నేను వేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ లేకపోతే వాళ్ళందరూ చూడు పలుచగా ఉంది, గ్రేవీ లేదు, నీసు వాసన వస్తుంది, ఇలా రకరకాల పేర్లు వస్తాయి నాకు. సో చూసారా, ఈ మసాలా వేయడం వల్ల మనం గ్రేవీ అనేది ఇదిగోండి ఇలా థిక్గా మనకి రైస్లో కలుపుకోవడానికైనా లేదంటే ఉత్తి రైస్లో కూడా మనకి బాగుంటుంది. మనం బిర్యానీలోకైనా సరే ఇలా ఉంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ అయితే క్వాంటిటీ ఎంత అంటే చికెన్ కేజీయా హాఫ్ కేజీ? 1.5 కిలో. 1.5 కిలో కేజీకి ఈ మసాలా అన్నది ఎన్ని స్పూన్స్ పడుతుంది? మసాలా 2 స్పూన్స్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, అంతే. 1.5 కేజీ అంటే ఆల్మోస్ట్ మనకి ఆ మాత్రం లేకపోతే బాగోదు. చూసారు కదా, మనం ఇప్పుడు ఇది అయిపోయిందా? మసాలా ఇప్పుడే వేసాం కదండి. మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి. ఎందుకంటే ఆ మసాలా పచ్చివాసన పోయి పీస్ పట్టి మనకి గ్రేవీ అనేది దగ్గర పడడానికి. ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేస్తాను అంటే కొత్తిమీర అందులో లాస్ట్లో వేస్తాను. నేనైతే మసాలా వేసినప్పుడే వేస్తాను. ఈ ఫ్లేవర్ కూడా నాకు చికెన్లోకి దిగితేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అంతే. ఇలా వేసిన తర్వాత ఒక సిమ్లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి వదిలేద్దాం. అప్పుడు మనకి చికెన్ కర్రీ చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఇలా
గ్రేవీ అనేది ఇది ఇలా ఉడుకుతుంటే ఆకలిస్తుంది కదా మీకు కూడా. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 2 minutes మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేసిందండి ఫాతిమా గారు, నన్ను అనకండి. చూసారు కదా గ్రేవీ ఇంకొంచెం, చూసారు కొద్దిగా వాటరీగా ఉంది కదా, ఇది కొంచెం థిక్ అయితే ఒక్క 2 minutes ఇంకా అయిపోయినట్టే. దింపేద్దాం మనం. కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత కర్రీ మళ్ళీ ఇంకొంచెం చిక్కబడుతుంది. సో మనం కొంచెం గ్రేవీతోనే దింపుకుందాం. అయిపోయిందండి. ఇది నేను ఈ కన్సిస్టెన్సీలో దింపేస్తాను, ఎందుకంటే మళ్ళీని ఇది కొంచెం చల్లారిన తర్వాత నాకు ఇంకా బిర్యానీ అవ్వాలి, దానిలోపు ఇది కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ. మళ్ళీ జనం ఉన్నారు కదా, జనానికి కూడా సరిపోవాలి అందరికీ అంతే. సో ఇప్పుడు చికెన్ కర్రీ కూడా అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆ బిర్యానీ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బిర్యానీకి పెద్దది దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోండి, మనకు అడుగు మాడిపోకుండా దమ్ వేసినప్పుడు రైస్ అనేది విడివిడిగా వస్తుంది. సో ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని నేనైతే నెయ్యి వేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఫస్ట్ నెయ్యి ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా, మొత్తం హోల్ స్పైసెస్ బిర్యానీ మసాలా మీరు ఎంతంత క్వాంటిటీ అనేది మీ ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం ఘాటుగానే తింటాం, సో ఇవన్నీ ఇవ్వండి. అండ్ మీరు ఎంత క్వాంటిటీ అయితే వండుతున్నారో దానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి. ఇవైతే మేము 20 members వండుతున్నాం కాబట్టి ఆ 20 members కి సరిపడా ఆల్మోస్ట్ మేమైతే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 3.5 kgs రైస్ ఉంటుందనండి, దానికి సరిపడా 3.5 kg రైస్ కి సరిపడా స్పైసెస్ అయితే ఇక్కడ మేము వేసాం దీంట్లో. వీటిని లైట్గా ఫ్రై అయితే చేసుకుందాం. మసాలా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీని తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా గోల్డెన్ ఫ్రైలో ఫ్రై అయిపోవాలండి. బాగా పెద్దదట్టు. ఇంకా దాన్ని చూపిస్తుంది కదండి ఆనియన్స్ ఎలా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఈ ఆల్మోస్ట్ ఒక 1/2 kg టమాటా వేసాను నేను. కదండి ఆనియన్స్ ఇవ్వండి, టమాటా ఆనియన్స్ ఇలాగా బాగా మెత్తగా, టమాటా అనేది మనకి మెత్తగా మగ్గిపోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇది కూడా ఒక్కసారి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 1 స్పూన్, 2, 3, 4 ఆల్మోస్ట్ 4 స్పూన్స్ వేసాను నేను, ఎందుకంటే చెప్పాను కదా 3.5 పైనే రైస్, కేజీకి 1 స్పూన్ చెప్పిన వేస్తాను. కొద్దిగా మంట తగ్గించవా. ఆనియన్ పేస్ట్ మగ్గేలోపు మనం ఆల్రెడీ ఇది 1 hour ముందు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మ్యాగ్నేషన్లో ఏమేమి వేసానంటే సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ వేసి నేను ఇవన్నీ ఒక గంట ముందే ఇది మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది మగ్గిన తర్వాత మనం ఇలాగా ఇదంతా పేస్ట్ అనేది మనకి బాగాని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో
ఇందులో మనం కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసాం కాబట్టి అందులో ఉంటుంది. సో నేను ఇందులో కొద్దిగా వేస్తున్నాను. పసుపు, కారం, సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాను. సో ఇది కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం చూసుకొని వాటర్ పోసిన తర్వాత టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. నేను దీనికి ముందుగానే రైస్ని కొలుచుకొని రైస్ కూడా నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అది కూడా నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆల్రెడీ ముందు. చూసారు కదా, ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఈ నానబెట్టిన చికెన్ వేసేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, ఫేస్ మీద రాకుండా. ఇందులో ఉన్న గ్రేవీ అంతా కూడా మనం రైస్లో పడాలండి, ఎందుకంటే ఆ గ్రేవీలో ఇప్పుడు చికెన్ అంతా కూడా బాయిల్ అవుతుంది. అంతా ఇప్పుడు మనం ఇలాగా ఆ ఆనియన్ పేస్ట్ అవన్నీ ఉడికిన తర్వాత అందులో మనం ఈ చికెన్ వేసాం కదా, ఇది ఒకసారి 2-3 సార్లు పైకి కిందకి కలిపేసుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద చికెన్ అంతా కూడా వాటర్ అంతా పోయి దగ్గరికి అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది తిప్పడం కొద్దిగా కష్టంగా ఉంది, కానీ మా అన్నయ్య వాళ్ళందరూ హౌసీలో ఫుల్ బిజీ ఉన్నారు. తప్పదు, మనమే తిప్పాలి. ఇప్పుడు చికెన్ ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకుందాం. ఇది ఇలా చికెన్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఒక 80% వరకు మనకి ఇలాగే కుక్ అయిపోవాలి. తర్వాత మనం రైస్ వేసుకుని వాటర్ వేసుకుంటాం కాబట్టి తర్వాత మనకి రైస్ ఉడుకుతుంది కాబట్టి అందులో మిగతా 20% ఉడుకుతుంది. ఆల్మోస్ట్ 80% ఇప్పుడు ఇందులో ఉడికిపోవాలి మనకి ఇలాగా ఆయిల్లో. ఈ రైస్ని ఆల్రెడీ నేను చికెన్ నానబెట్టినప్పుడే రైస్ కూడా ఒక గంట ముందే నానబెట్టి ఉంచుకున్నాను. మనం గంట నానబెట్టుకుంటే కనుక రైస్ 1:1 రేషియోలో వేసుకోండి. లేదు మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే రైస్ 1:25 అంటే 1కి 1.5 అలా వేసుకోండి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా మనం నానబెట్టుకునే దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది వేసుకోండి. ఈ రైస్ అయితే నేను గంట ముందు నానబెట్టాను. సో నేను 1:1 రేషియో వేస్తాను. వాటర్ అనేది 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత మెతుకులు పొడి పొడిగా వస్తుంది. నేను అలా నానబెట్టి తీసుకున్న రైస్ ఇది. చికెన్ని మాత్రం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టుకుందాం. అలానే ఎక్కువ కలిపేయకండి, పీస్ అయిపోతుంది. చూసారా చికెన్ అనేది లెగ్ పీస్ ఎంత టెంప్టింగ్ గా ఉందో చూసారా. ఇప్పుడు చికెన్ ని ఇందులో వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ మగ్గేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. చికెన్ ఇలా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండండి మంచి మంచి. ఇలా గ్రేవీ ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ ఒక 40% వరకు కుక్ అయిపోయింది. ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మనకు ఒక 80% వరకు ఇక్కడ కుక్ అయిపోయింది చికెన్. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. దాన్ని చూపించు వాటర్. ఇదిగోండి, దీంతో నేను రైస్ తీసుకున్నాను. సో దీంతో వాటర్ కూడా వేస్తాను. స్లోగా వేస్తా అంతే. ఇప్పుడు ఇది మనకి ఒక బాయిల్ అవ్వాలండి ఈ వాటర్ అనేది. ఎలాగంటే మనకి కొంచెం మరుగుతుంది కదా, ఎసరు మరగడం అంటారు రైస్ వండుకునేటప్పుడు, అలాగా మనకి పొంగు రావాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూస్తారు కదా రైస్ వాటర్ ఇలా మరుగుతుంది. మనకి ఈ స్టేజ్ లోనే మనం రైస్ అనేది వేసేద్దాం. కొంచెం మంట తగ్గించేద్దాం.
మనం రైస్ ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అడిగి నుంచి ఇలా గరిటె కలుపుకొని పీసులు రైస్ మనం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ వదిలేస్తే మనకి రైస్ అనేది వాటర్ అంతా తొందరగా ఇంకిపోతుంది. ఆల్రెడీ చాలా వరకు నానింది కాబట్టి మనకి తొందరగా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే పూర్తిగా మొత్తం అంతా కూడా అయిపోయిందనమాట. అయితే ఇంకా దమ్ అవుతుంది బిర్యానీ. ఇంకా దమ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 2:00 అయిందనమాట. పిల్లలందరూ ఆకలి ఆకలి అని చెప్పేసి చాలా గొడవ చేసేస్తున్నారు. కొంచెం లేట్ అయింది ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయితే. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అంతే, లంచ్ అయితే మాకు ఎప్పుడు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో దానికని చెప్పేసి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. రైస్ అయితే ఇంకా దమ్ అవుతుంది అనమాట. ఈ దమ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కూడా భోజనం అయితే పెట్టేసిన తర్వాత మేమైతే 4:00 ఆ టైంకి అయితే భీమవరం వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే మా చిన్నత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు రమ్మని. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్తాం. అండ్ ఇక్కడ భీమవరంలో మా ఊళ్ళమ్మ తీర్థం కూడా చాలా బాగా జరుగుతుందనమాట. మా ఊళ్ళమ్మ తీర్థం కూడా చాలా బాగా జరుగుతుందనమాట. సో మేమైతే ఇప్పుడు ఈవినింగ్ 6 ఆ టైంకి లైటింగ్ కూడా అక్కడైతే చాలా బాగుంటుంది. సో మేమైతే మా ఊళ్ళమ్మ తీర్థానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడైతే చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అండ్ ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇదైతే. అండ్ ఇటు పక్కన ఇలా వెళ్తే మాత్రం మా అక్క వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఎవ్వరు ఉండరు, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. కొంతమంది కోళ్ళు పెంచుకునే వాళ్ళు, మేకలు పెంచుకునే వాళ్ళు వాళ్ళైతే ఉంటారు. ఆ సౌండ్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత చల్లటి గాలి వేస్తుందంటే నాకైతే ఈ ప్లేస్ నా చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఈ ఊరితో అయితే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎక్కువగా పెరిగిందంతా కూడా ఇక్కడే. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో నేను హాలిడేస్కి ఎక్కువగా వచ్చేదాన్ని. సో నాకైతే ఈ ఊరితో చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇది మొత్తం ఇదైతే రూట్ అనమాట. సో ఇక్కడైతే చూసారా, ఎవ్వరు కనిపించారు, ఎవ్వరు కూడా ఉండరనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇలా పొలాలు అయితే ఉంటాయి. ఇవి అక్కడక్కడ ఇది రూట్ అనమాట, ఇదొక రూటు. సో మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ అనమాట వాళ్ళదైతే. మా అమ్మాయి మా అమ్మాయి అయితే వెనకాల నాతో పాటు తిరుగుతూ ఆడుకుంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ నేను మా ఊళ్ళమ్మ తీర్థానికి అయితే వెళ్తాను. సో అక్కడ కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వ్లాగ్ అయితే నేను తీస్తాను అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైటింగ్ అన్నది కూడా మీకు అందరికీ చూపిస్తాను. నాకు తెలుసు ఆల్మోస్ట్ చాలామందికి మా ఊళ్ళమ్మ తీర్థం గురించి తెలిసే ఉంటుంది, ఎవరికి తెలియకుండా అయితే ఉండదు అనమాట. సో నేనైతే మీకు మా ఊళ్ళమ్మ తీర్థాన్ని కూడా నేనైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఒకసారి అడుగుదాము మనకి అయిపోయిందా లేదా అన్నది. ఆల్మోస్ట్ టైం 2:30 అయిపోయింది. నాకు కూడా చాలా ఆకలిస్తుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి మనం తెలుసుకుందాం ఒకవేళ బిర్యానీ అయిపోయిందా లేదా అని. అదిగో పిలుస్తున్నారు. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందంట. లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు అయితే నేను చూపిస్తాను అనమాట. ఆ బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మనం అయితే లోపలికి వెళ్ళి బిర్యానీ అయితే ఎలా ఉంది, కట్ట అండ్ కర్రీ మొత్తం అంతా కూడా నేనైతే మీకు చూపిస్తాను. మనకి ఇదిగోండి ఇలా ఈ వాటర్ ఉన్నప్పుడు మనం దమ్ అనేది పెట్టేసుకుందాం. ఒకసారి మనం కింద నుంచి పైకి ఇలా రైస్ ఎప్పుడు కూడా ఇలా సైడ్ నుంచి ఇలా తిప్పుకుంటే మనకి బాస్మతి రైస్ అనేది ముక్క అవ్వకుండా ఉంటుంది. కొంచెం బలంగా లేపండి, నా వల్ల అవ్వట్లేదు, ఆల్రెడీ తిప్పేసాను నేను. చూసారా, ఇలా మనం సరి చేసేసుకొని దీని మీద ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసేసి దమ్కి పెట్టేసుకుందాం. ఇంక ఇది మనం దమ్ అయ్యే వరకు మనం మూత తీయమండి. దీని మీద మనం వేసుకోవాలనుకున్నవన్నీ వేసేసుకుందాం. ఇలాగా మనం కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేస్తారు. నేను అసలు పిల్లలు ఉన్నారు, నేను అసలు ఫుడ్ కలర్ ఎంకరేజ్ చేయను. సో ఇలా వేసేసి పైన మనం గీ అనేది వేసుకుందామండి. ఇలా గీ వేసేసి మనం దమ్ పెట్టేసుకుందాం. ఇలా దమ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పైన బరువు మనకి ఎంత ముఖ్యమో రైస్కి కింద కూడా అంతే ముఖ్యం ప్లేట్ అనేది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా పైకి తీసుకొని మనం రేక్ పెట్టుకొని దాని మీద మళ్ళీ ఈ రైస్ని పెట్టేద్దాం. ఇప్పుడు కింద నుంచి దమ్ అవుతూ ఉంటుందండి పైనుంచి. సో మనం పైన ఇట్లా ప్లేట్ పెట్టేసి ఇప్పుడు దీని మీద కూడా మనం వెయిట్ పెట్టుకుందాం, ఆవిరి అనేది బయటికి పోకుండా. సో అప్పుడు మనకి సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే మనకి దమ్ ఆల్మోస్ట్ ఫుల్గా
ప్రిపేర్ అయిపోతుంది రైస్ అనేది. ఓకేనా? బాగుంటుంది. సో దీని మీద కూడా వాటర్ అనేది బరువు పెట్టేశారనమాట. బరువు పెట్టిన తర్వాత ఇది కింద పాన్ పెట్టారు. నాన్ స్టిక్ పాన్ పెట్టిన తర్వాత పైన కూడా ఇలా వాటర్తో అయితే ఇక తెప్పాలు అయితే పెట్టారనమాట. సో ఇది దమ్ అవుతుంది. దమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గో టు లంచ్. చూసారు కదండి, దమ్ తీసిన తర్వాత ఇదిగో మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి మీకు చూపిస్తాను. అది ఇట్లా ఇంకా కొంచెం చెమ్మ ఉంది. ఇంకా చెమ్మ కూడా కొంచెం మగ్గిపోయేంత వరకు ఇంకొక 2 minutes ఇలాగా తిప్పుకొని మనం పెట్టేసుకుంటే, నేను చెప్పాను కదా మీకు రైస్ ఇలా పొడి పొడిగా వస్తుందని. ఇదిగో బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడడానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది. అండ్ ఖట్టా, పెరుగు చట్నీ చూడడానికి చాలా చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను నెక్స్ట్. Soy arena, oh so